రామాయంపేట మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఇళ్లిన 25వ తేదీన రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను నేడు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో వేలం వేశారు. ఈ వేలం పాటలో 10 మంది పాల్గొనగా 1,11,500 రూపాయలకు రామాయంపేట పట్టణానికి చెందిన మల్లారెడ్డి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేసి నేడు వేలం వేయడం జరిగిందని 1,11,500 రూపాయలకు మల్లారెడ్డి వేలంపాటలో పాల్గొని కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వేలంపాటలో కైవసం చేసుకున్న ఇసుకను ఇసుక డంపులకు తీసుకుపోకుండా అక్కడి నుంచే నేరుగా నిర్మాణ స్థలానికి తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. ఇసుకను వారం రోజుల లోపల తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట. ఇవాళ ఇల్లీగల్ శాండ్ వేలంపాట అనేది తహసీల్ ఆఫీస్లో ఉదయం 11:30 వేయడం జరిగింది. దాంట్లో భాగంగా సర్వే నంబరు 119, 1568, 1567 సర్వే నంబర్లలో సుమారు 16 ట్రాక్టర్లు ఇల్లీగల్ శాండ్ అనేది సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ సీజ్ చేసిన శాండ్ అంతా కూడా ఏడీ మైన్స్ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ ఆక్షన్ నిర్వహించడం జరిగింది. ఆ ఆక్షన్లో భాగంగా 10 మెంబర్స్ బిడ్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 10 మెంబర్స్ బిడ్డర్స్లో హైయెస్ట్ బిడ్డర్కి ఇసుక అనేది స్వాధీనం చేయడం జరుగుతుంది. దాంట్లో శ్రీ మల్లారెడ్డి గారు 1,11,500 రూపాయలతోని 16 ట్రాక్టర్స్ ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా కూడా రిలవెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇసుక కూడా యాజ్ పర్ నామ్స్ రిలీజ్ చేసేసి హైయెస్ట్ బిడ్డర్కి స్వాధీనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.